హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ చిల్లీ పొటాటో ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం పొటాటోలను తీసేసుకొని ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. ఇవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టును మొత్తం నీట్గా తీసేసుకోండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. మన స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మెత్తగా ఉడకనివ్వండి పొటాటోలన్నిటిని. చూడండి, ఇలా పొట్టు తీసి పెట్టేసుకున్న తర్వాత వీటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. చూడండి, వీటిలోకి నేను చిల్లీ తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసాను. వాటితో పాటు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి ఈ మిషన్లో వేసేసి సన్నగా తరిగేసుకుందామండి. చూడండి, పొటాటోని ఇలా మెత్తగా స్మాష్ చేయాలి. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి. ఇందులో కొంచెం అంతా కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. కొంచెం అంతా ఆయిల్ వేసుకొని పిండిని చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో చిల్లీని కట్ చేసుకున్నాం కదండి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి, కళాయి పెట్టేసుకొని ఇందులో తగినంత ఆయిల్ పోసేసుకుందాం. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండగా చేసేసి చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఒక చిన్న ఏదైనా మూత లాంటిది ఉంటే దానితో ఇలా ఒత్తేసుకుందామంటే చాలా చక్కగా వస్తాయండి. వీటన్నిటిని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేగనివ్వండి. చూడండి, అన్నీ ఇలా చేసేసి పెట్టేసుకున్నాను నేను. వీటన్నిటిని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇలా కొంచెం మోడల్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అన్నిటినీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. మొక్కజొన్న పిండి కూడా ఎక్కువగా ఏం పట్టదండి. ఒక 3 స్పూన్లు కానీ ఒక 4 స్పూన్లు కానీ పడుతుంది అంతే. మరీ గట్టిగా కలుపుకోకూడదండి పిండిని. చూడండి, అన్నిటినీ ఇలా చేసేసిన తర్వాత వీటిలో మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకుందాం. చూడండి, టమాటా సాస్ వేసేసాను. ఈ క్రిస్పీ చిల్లీ పొటాటోని టమాటా సాస్తో అద్దుకొని తింటుంటే ఎంతో బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఇలా సింపుల్గా చేసేసి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మీ పిల్లలకి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయండి.
టమాటా సాస్తో తింటుంటే ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.